నమస్తే, నేను జర్నలిస్ట్ శంకర్ని. సో మనం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉన్నది. ఎస్ఎల్బిసి ఏదైతే ఉందో, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో అది కూలిపోయినటువంటి ఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కినాయి. ఆ కెనాల్ కూలిపోయింది. అందులో కూలినటువంటి ఆ వెనక భాగంలో 8 మంది, 2 ఇంజనీర్లు, మిగతా మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వాళ్ళ ఆచూకీ ఇంకా తెలవలేదు. ఒకవైపు ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తున్నామని చెప్తానే ఉన్నది. మరొక వైపు ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా అటువైపు వెళ్ళినటువంటి పరిస్థితులు కనపడతలేవు. అసలు ఈ ఎస్ఎల్బిసి ఏంది? ఎస్ఎల్బిసి ఉంటేనే, ఎస్ఎల్బిసి వల్లనే నల్గొండకు నీళ్ళు వస్తాయా? ఎస్ఎల్బిసి ఎప్పుడు ప్రారంభించారు? ఈ కెనాలు, ఈ సొరంగాన్ని కొట్టడానికి గల కారణాలు ఏంటి? బేసికల్లీ ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు సొరంగాలు ఉంటాయి. బట్ కానీ ఇది 42 కిలోమీటర్ల సొరంగం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు కూడా దీని గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అసలు ఈ టెక్నాలజీ ఏంది? ఈ కూలిపోవడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటివి? ఇవన్నీ అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ అంశాల గురించి చర్చిస్తేందుకు మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, అంటే మన నల్గొండ జిల్లా గురించి మాట్లాడినప్పుడు, అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనము. అంతకుముందుకేమో నీళ్లు మన ఎత్తుకపోతా ఉన్నారు, నల్గొండ ఎండిపోతూ ఉంది, తాగునీటి సమస్యల కోసం ప్రాబ్లం అవుతుంది అనేది ఒక టాపిక్. అది అలా నడుస్తున్నాగానే ఇప్పుడు ఎస్ఎల్బిసి ఒక కూలిపోవడం 72 అవర్స్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు అది కూలిపోయి కూడా ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి స్పందన కానీ సహాయక చర్యలు చేస్తున్నట్టు కనపడతా ఉంది, కానీ ఎలాంటి ముందుకు పోతున్నట్టు కనపడతలేదు. అసలు ఈ ఎస్ఎల్బిసి ఏంది? దీనివల్లనే వాటర్ వస్తాయా? ఈ కూలిపోవడానికి కారణం ఏంటి? ఇది ఒకసారి చెప్పండి. వాస్తవానికి శంకర్, ఎస్ఎల్బిసి గురించి మాట్లాడుకోవడానికి సార్ 1-2 గంటల సమయం సరిపోదు. అంత పెద్ద కుట్ర ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం వచ్చిన ప్రతి సందర్భంలో సమైక్య ఆంధ్రవాదులు మనల్ని మోసం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆడిన నాటకాల్లో భాగంగా పుట్టిన ప్రాజెక్ట్ ఇది వాస్తవానికి. సో చాలా అంటే చాలా కథలు ఉన్నాయి దాని వెనకాల. ఎట్లా నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేసిండ్రు, మభ్యపెట్టిండ్రు అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ వాస్తవానికి. ఓకే. 69లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పటికే కట్టబడిన నాగార్జున సాగర్లో మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ అది చెప్పాలంటే దానికి వెనుక పోవాలి. నాగార్జున సాగర్ ఏంది అనేది. నాగార్జున సాగర్ అనేది నందికొండ ప్రాజెక్టు పేరు మీద నిజాం ప్రారంభించిన ప్రాజెక్ట్. అప్పటికి మద్రాసు రాష్ట్రం అవతల, అక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు. మద్రాసు రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్ నిజాం కింద ఉంది. 180 టీఎంసీలతో ప్రారంభించినప్పుడు పక్క రాష్ట్రం అది ఉంది కాబట్టి వాళ్ళతో కూడా ఒప్పందం కావాలి, ప్రాజెక్ట్ కట్టడం అనేది అవతల కూడా పోతుంది కాబట్టి బండు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు 20 టీఎంసీలు మనుషుల కొరకు ఇవ్వండి, చెన్నై కొరకు అని అడిగితే నిజాం ఒప్పుకొని 160 మనకు 20 వాళ్ళకు మనకి ఇచ్చే ఒప్పందం మీద 160 మనకు 20 వాళ్ళకు కేవలం 20 కేవలం హైదరాబాద్ చెన్నై మంచినీళ్ళ కోసం ప్రారంభమైంది. అది అట్లా పని మొదలు. ఆ నుంచి నెమ్మదిగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, తమిళనాడు నుంచి విడిపడి. ఆ తర్వాత వాళ్ళు మాకు కూడా సాగునీటి అవసరాలు ఉంటాయి, మాకు కూడా ఇవ్వండి అన్నప్పుడు మళ్ళీ 80 టీఎంసీలు 90 టీఎంసీలుగా మళ్ళీ సగం చేసుకుందామని చెప్పేసి అని ఒక ఒప్పందం. 180లో 90 మనకు 90 వాళ్ళకి అనే ఒప్పందానికి వచ్చిండ్రు. ముందు 100 మనకు 80 వాళ్ళకి అనుకున్నారు, 60 వాళ్ళకి అనుకున్నారు, 160తో ఉండేది. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్గా అయిపోయిందో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఇంజనీర్ కుట్రతోని ఒక 19 కిలోమీటర్ల కింది తీసుకుపోయింది దాన్ని. ఇప్పుడు నాగార్జున సాగర్ పైన 19 కిలోమీటర్ల పైన ఉండే ఏలేశ్వరం దగ్గర. ఓకే. అది కనుక ఉండుంటే అసలు ఈ ఎస్ఎల్బిసి ఇష్యూ లేకపోయేది. ఓకే. మనకు ఇప్పుడు ఎస్ఎల్బిసి కెనాల్ ఎక్కడి నుంచి అయితే మనకు పోతుందో అక్కడి నుంచి వెళ్ళి సాగర్ నీళ్ళు వచ్చాయి మనకు నల్గొండ జిల్లాకు. వచ్చి ఖమ్మం టౌన్ పై నుంచి వెళ్ళి పోయేది. మనం మూసీ పై నుంచి వెళ్ళి, మూసీ ప్రాజెక్టు పై నుంచి వెళ్ళి, పాలేరు పై నుంచి వెళ్ళి, ఖమ్మం టౌన్ పై నుంచి వెళ్ళి పోయేది నీళ్ళు ఇక్కడి నుంచి నల్గొండ ఖమ్మం జిల్లాలకి. సరే, దాని కింది తీసుకుపోయారు ఒక కుట్రపూరితంగా. తీసుకుపోయి నల్గొండ జిల్లాను, ఖమ్మం జిల్లాను దాటుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారు, కృష్ణా జిల్లాకు, నూజివీడు, గన్నవరం ఆ ప్రాంతానికి, మైలవరం, నూజివీడు ప్రాంతం. సో అప్పుడు ఈ 69 ఉద్యమం వచ్చినప్పుడు మన ఊళ్ళో అది కూడా ఒక పాయింట్గా రైజ్ చేశారు. నాగార్జున సాగర్ను మా ప్రాజెక్టుని తీసుకుపోయి పూరా అన్యాయం చేసేసి, మాకే నష్టం చేసేసి మీరు ఎక్కువ చేసిండ్రు, నాశనం చేసిండ్రు అని చెప్పి అయినప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి అయితే మీకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కడతాం మీకు కూడా నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పేసి అని దాంట్లో నుంచి వచ్చింది శ్రీశైలం ప్రాజెక్ట్. వాస్తవం
చెప్పడం ఒకటి చెప్పిండ్రు, ఉద్యమాన్ని అణచివేసేదానికి పక్కదారి చేసారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రారంభించేటప్పుడు దీనికి ఇరిగేషన్ కొరకు కాదు, కేవలం పవర్ ప్రాజెక్ట్, ఇది పవర్ జనరేట్ చేయడానికి అని చెప్పి. దీంట్లో కుట్ర అయింది, ఈడ నీళ్ళు ఆపి పవర్ జనరేట్ చేస్తుంటే హైడ్రో పవరు, ఆ నీళ్లు నెమ్మదిగా సాగర్ పోయి ఆంచి కింద ప్రకాశం బ్యారేజీ పోయి 2 పంటలు పండించుకోవచ్చు వాళ్ళు. అవును, ఇది కుట్ర. ఇది సరే, ఇదంతా జరుగుతుంటే మరి మనోళ్ళు ఏం చేసారు అని మీకు అనుమానం వస్తుంది, కొత్త పిల్లలు కాబట్టి. మనోళ్ళు ఏం చేస్తారు, దద్దమ్మలు ఎప్పుడు ఉతిగానే వాళ్ళ బూట్ల కాడ కూర్చొని బీఫామ్లు అడుక్కొని, వీలైతే ఒకరి మీద ఒకడు బ్యాక్ స్టాపింగ్ చేసేసుకొని మంత్రి పదవులు కుట్ర చేసుకొని ఈ పనులలో ఉన్నారు. వాళ్ళకి సేవ చేసి తరించారు తప్ప నాగార్జునసాగర్లో అన్యాయం జరిగితే మాట్లాడలేదు. శ్రీశైలం ఈ రకంగా మారుస్తున్నారు ఏంది అని చెప్పేసి అడిగినోడు కూడా లేడు తెలంగాణలో. సాగునీటి ప్రాజెక్టుని ఓన్లీ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే సాగర్ని కట్టేటప్పుడు మనుషుల కొరకు ఏదైతే చెన్నై అడిగిందో సాగర్ నుంచి వెళ్ళి ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మేము వాళ్ళకి చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మొదలు పైప్ లైన్ ద్వారా అని చెప్పేసి తీసుకున్నారు. ఒక 9 TMCలకు. ఆ తర్వాత పైప్ లైన్లు వేస్తే మేము పగలగొడతాం, మాకు నీళ్ళు ఇవ్వకుండా చెన్నైకి ఎట్లా పోతాయి అని చెప్పి అక్కడ వాళ్ళు గొడవ చేసేసి రైతాంగంతో గొడవ చేయించి, ఎవరు రాయలసీమలో దాన్ని ఓపెన్ ఛానల్ చేయించేసారు. చేసి ఇంకొక 15 TMCలు నీళ్ళు వాడుకుంటాం మేము పొలాలకు అని చెప్పి పెట్టారు. తెలంగాణలో మళ్ళీ గొంతులు మొదలైనాయి. ఈ దద్దమ్మలు ఎవడు మాట్లాడలే కానీ తెలంగాణ వాదులు మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు అది మా కొరకు కట్టిన ప్రాజెక్టు, సాగర్లో మాకు అన్యాయం జరిగితే దాన్ని పూడ్చడం కొరకు పెట్టిన ప్రాజెక్టు. తర్వాత కుట్రతో దాన్ని మార్చిండ్రు, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ చేసిండ్రు. చెన్నైకి నీళ్ళ పేరు మీద తీసుకుపోయి మళ్ళీ మీరు ఓపెన్ ఛానల్ చేసేసి డ్రామాలు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడి నుంచి గొడవ మొదలైతే గప్పుడు లేదు మీకు కూడా నీళ్ళు ఇస్తాం ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పి, ఎట్లా ఇస్తాం నీళ్ళు అనేదానికి ఎట్లా ఇవ్వాలనేదానికి తర్జన భర్జనలు చేసి, ఇటు మొత్తం గుట్టలే ఉన్నాయి కదా అని చెప్పి కాలువ తవ్వడానికి ఎట్లా అని చెప్పితే టన్నెల్ కొట్టాలి అనేది ఒక చర్చ మొదలుపెట్టి ఇప్పుడున్న టన్నెల్ను తెచ్చారు. ఇప్పుడున్న SLBC టన్నెల్ను తీసుకొచ్చారు. ఇది దాని భాగవతం. ఇది ఒకవైపు. ఈ లోపల హైదరాబాద్కు మంచినీళ్ళు తేవడానికి మన దగ్గర నుంచి పైప్ లైన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మన వాళ్ళు కొంత చైతన్యం అయిపోయి అక్కడ మన వాళ్ళు బాగా పెద్ద ఎత్తున గడబడి చేసి, ఈ విజయభాస్కర్ రెడ్డి అక్కడ ఇనాగ్రేషన్కి వస్తే ఆయన మీద చెప్పులు రాళ్ళు వేసి గడబడి చేసేస్తే అందులో ఫైరింగ్ జరిగి ఒక SI చచ్చిపోయాడు. పోలీసులు మిస్ఫైర్ అయ్యి ఒకవైపు నుంచి ఒకవైపు జరిగి, అప్పుడు మీకు కూడా నల్గొండ జిల్లా కూడా నీళ్ళు ఇస్తాం కొన్ని అని చెప్పి ఈ SLBC కెనాల్లో దొబ్బారు. ఏది నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోసి హైదరాబాద్కు తీసుకొచ్చే నీళ్ళనే కొన్ని నీళ్ళు మీకు ఇస్తాము అని చెప్పి మనకి ఇప్పుడు మన SLBC కెనాల్ ఏదైతే MRP అని అంటున్నామో ఆ కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తూ ఇన్నేళ్ల నుంచి వెళ్ళి దాని మనకు చెప్పింది ఏంది, ఈ నీళ్ళు ఏ నీళ్ళు అంటే SLBC అంటారు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు. కానీ మనం వాడుకుంది ఇన్ని రోజులు సాగర్ నుంచి నీళ్ళు, ఇప్పుడు వాడుతుంది కూడా. ఇది ఇంకొక వైపు ఇట్లా పుట్టింది SLBC శ్రీశైలం. పుట్టింది అట్లా. ఇక ఈ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీయాలి అని చెప్పేసి మొదలుపెట్టి దానికి ఈ టన్నెల్ కొట్టాలి. ఎప్పుడు ప్రారంభించారు SLBCని? SLBC 69లో దాని చర్చలు మొదలై 90లో ప్రారంభించి శ్రీశైలంను అది పూర్తి చేసుకొచ్చి 2005 నాటికి ఇక దీని టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభం చేశారు. దీనికి ఏంది, అక్కడ పైన పులులు ఉన్నాయి, దానికి పేరు పెట్టిన వాళ్ళు మనం అనుకుంటే చేసేదే కదా. ఏంది, సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్, సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. దాని మీద పులులు తిరుగుతున్నాయి, మీరు ఇట్లా ఓపెన్గా కొడితే బ్లాస్ట్ చేస్తే సప్పుడులకు పులులు పారిపోతాయి అని చెప్పి 10 ఏళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వకుండా అట్టే పెట్టారు. దీన్ని అంత గొప్ప మహానుభావులు నల్గొండ జిల్లా నాయకులు, తెలంగాణ నాయకులు, వాడు అడిగినోడు లేడు, పట్టించుకున్నాడు లేడు. ఆఖరికి తెలంగాణ ఉద్యమం మొదలై కేసీఆర్ గారు వచ్చి జరిగిన అన్యాయం మీద చర్చ పెట్టుడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో టెండర్లు పిలిచారు. అప్పటికి జరిగిన చర్చలు ఏంది, ఓపెన్ ఛానల్ ఎట్లా దోమాలి, లోతు ఎక్కువ ఉంది, టన్నెల్ కొడితే ఎట్లా కొట్టాలి, ఇవన్నీ చర్చలు చేసి చర్చల తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ అని చెప్పి ఈ టెక్నాలజీ వచ్చింది, TBM ఈ టెక్నాలజీ వచ్చింది.
దీంతో కొడితే అది సప్పుడు కాబట్టి కొడుతుంటుంది, పులి ఏం భయపడదు, మంచిగా పండుకుంటుంది పైన, ఓకే. దానికి డిస్టర్బెన్స్ కాదు అని చెప్పి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు కూడా మన వాళ్ళు వ్యతిరేకించారు చాలామంది తెలంగాణ వాదులు, ఈ కాంగ్రెస్ దద్దమ్మలు వీళ్ళు కాదు, తెలంగాణ వాదులు అంటే వాళ్ళు అప్పుడు కూడా ఇది పెద్ద కుట్ర, ప్రపంచంలో ఎక్కడ వాడిన టెక్నాలజీ మనకాడ వాడుడైంది. ఇప్పటివరకు ఈ టెక్నాలజీతోని తవ్విన సొరంగం ఒకటి కూడా లేదు ప్రపంచంలో. 42 కిలోమీటర్ల సొరంగం, అది ఎట్లా చేస్తారు, మధ్యలో పార్ట్ హోల్స్ ఉండాలి, దాని నుంచి వెళ్ళి గాలి పోతుంది, దాని నుంచి వెళ్ళే ఈ కొట్టినంత ఎత్తుకొచ్చుకుంటారు. ఎక్కడైనా ఒక సొరంగం తవ్వేటప్పుడు మధ్యలో నుంచి వెంట్స్ పెడతారు. ఓకే, అవును, పెట్టుకుంటూ వెంటిలేషన్ వెంటిలేషన్ పోతే ఇంత దూరం తీసుకొచ్చే బదులు అక్కడి నుంచి వెళ్ళి బయట తీసుకుపోతారు మెటీరియల్, కొట్టిన మెటీరియల్, అన్ని రకాల వెసులుబాటు. కానీ ఇప్పుడు ఈ 42 కిలోమీటర్కి ఎక్కడ కూడా ఏ వెంట లేదు, ఏది లేదు, దానికి ఆక్సిజన్ కూడా బయట నుంచి పంపుకోవాలి మనం. అయితే ఈ మూల నుంచి కానీ లేదా ఆ మూల నుంచి కానీ అంతే, రెండు వైపుల నుంచి వెళ్ళి కూడా ఎట్లయితే ఎంతైతే కొట్టుకుంటూ పోతుంటారో దానికి ఆ పైపులు అట్లా బిగించుకుంటూ ఆక్సిజన్ సిలిండర్ కూడా బిగించుకుంటూ ఆక్సిజన్ బయట నుంచి పంపుతుండాలి లోపలికి. ఇది పద్ధతి. ఇప్పుడు ఇది భూమి నుంచి ఎంత లోపల సొరంగం కొడుతున్నారు? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 450 మీటర్లు, 450 మీటర్లు పైనుంచి వెళ్ళి ఉన్న ప్లేస్ నుంచి, అంటే దాదాపు 1500 ఫీట్లు. అబ్బా. సో ఇది ఈ టెక్నాలజీలో తెచ్చిపెట్టారు. అప్పుడు కొంతమంది వ్యతిరేకించిన వినలేదు. అదే టైంలో అటువైపు కూడా ఒకటి అవసరం ఉంటే దానికి మాత్రం మాన్యువల్గానే చేసారు. అది చూస్తుండగా 2-3 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని నీళ్ళు తీసుకపోతున్నాం రావు. ఏది అటు సైడ్ రైట్ సైడ్ ఇటు మాత్రం ఈ టెక్నాలజీతో పెట్టారు. మన దద్దమ్మలు కూడా ఒప్పుకున్నారు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? అందరు ఉన్నారు. ఆ రోజు నాటికి జానారెడ్డి ఎమ్మెల్యేనే, వెంకటరెడ్డి ఎమ్మెల్యేనే, ఉత్తమ్ రెడ్డి ఎమ్మెల్యేనే, అందరు ఎమ్మెల్యేలే, ఉద్దండ పిండాలు అన్ని మొత్తం వీరంతా మన నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలే, మంత్రులు కూడా ఇలా కొంతమంది. ఈ ప్రబుద్ధులు ఒప్పుకున్నదే జరిగింది. ఈ టెక్నాలజీ ఏంది, మెషిన్ కొట్టుకుంటూ పోతుంటుంది. అవును. మళ్ళీ వెనకాల ఇప్పుడు ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దానికి ఈ లూజ్ స్టాటా ఉండి కూలకుండా ఉండడం కొరకు రాడ్స్ తిరుగుతుంటారు, డ్రిల్స్ వేసేసి రాడ్స్ వేసి ఫిట్ చేస్తుంటారు, చేసి సిమెంటింగ్ చేస్తారు, చేసేసి దాన్ని కరెక్ట్గా మళ్ళీ నీళ్ళు ఎక్కువ కూడా రావద్దు కదా బయటికి, కాబట్టి ఆ 9 మీటర్ డయా ఏదైతుందో దాన్నే పెట్టుకుంటాం. వాస్తవానికి అది పెట్టేటప్పుడు కూడా ఒక ద్రోహం. దానికి కూడా ఆంధ్రాకి ఇచ్చేటప్పుడు ఏమో 30 రోజులే వరద వస్తుంది కాబట్టి వరద జలాల్ని తొందరగా తీసుకుపోవడం కొరకు 30 రోజులలోనే వస్తుందని లెక్కలేసి పొద్దుటిపాటును ఇంత పెద్ద పొక్క కొట్టుకున్నారు. ఇటు వచ్చేటప్పుడు ఏమో 90 రోజులు వరద వస్తుంది కాబట్టి మీకు ఇది 9000 క్యూసెక్ల డయాజాలు అని చెప్పి, అటువైపు ఏమో 30 రోజులు ఎట్లా వస్తుంది, ఇటువైపు 90 రోజులు ఎట్లా వస్తుంది. గది అంత గొప్ప ఆంధ్రలో మా గట్ల ఉంటుంది. బహిరంగంగానే చూసుకుంటా వీళ్ళ బానిసత్వం ఇట్లుంటుంది. నల్గొండ జిల్లా నాయకుల బానిసత్వం ఇంత గొప్పగా ఉంటుంది. స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పే అబద్ధం కాదు, రికార్డులలో ఉండముచ్చుడని మాట్లాడేది, అబద్ధం మాట్లాడతలేదు. ఇంకోటి మనకు దొరుకుతారు కదా ఇంత క్లియర్గా చెప్పి ద గ్రేట్ రాజశేఖర రెడ్డి పెట్టిండు ఆ రోజు. ఇక పెట్టినప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఒక మెషిన్ దొక్కుపోవాలి, అటు నుంచి ఒక మెషిన్ దొక్కు రావాలి. ఏదైతే మెషిన్ తవ్వినప్పుడు వెడల్పుండి తర్వాత సన్నగా అవుతుంది కదా, ఇది అవును సిమెంటింగ్ చేస్తారు కదా, ఇక మెషిన్ వెనక్కి రాదు. మరి ఎటు పోవాలి, 2 మెషిన్లు ఆంచోటి ఇంచోటి ఎదురు కుదుకో కదా. అవును, దాంట్లోనే పొక్క కొట్టి సైడ్కు ఆ పొక్కలకి వెళ్ళిపోతుంది, దాన్ని మెత్తేయాలి. ఓకే, అంటే అందులో డిస్పాటిల్ చేసి 2 మెషిన్లు కూడా దాంట్లోనే ఇది ఈ సైడ్కు ఇది ఈ సైడ్కి వెళ్ళిపోయి పొక్క కొట్టుకొని వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తారు, అయిపోతుంది. ఇది లెక్క. సో ముందుకు పోయేది కానీ వెనక్కి వచ్చేది లేదు, ఇంకా లేదు. ఇక అదే అనుకుంటా కేసీఆర్ గారు కూడా చెప్పింది. ఇది ఈ టెక్నాలజీ ఇది ఇప్పటివరకు ఇక్కడ జరిగిందంటే ఏడు జరగలేదు ప్రపంచంలో. తెలంగాణ మీదనే ప్రయోగం, అన్ని ప్రయోగాలు తెలంగాణ మీదనే ఉంటాయి. అచ్చా, ఈ విధానము ఈ మెకానిజం ఎక్కడ లేదు, ఎక్కడ జరిగింది లేదు ఇప్పుడు చరిత్రలో. ఏడ తీసుకుపోయి అన్నలే దాచిపెట్టి పూడి చేసింది, దీని కొరకే తయారు చేసారు, తెలంగాణ కొరకే తయారు చేసారు గొప్పగా. రాంగపొంగ విషయం ఏంటి అంటే తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి ఎన్నడూ లేదు. ఓకే, ఆ పేరు చెప్పాలి, ఓటు దొబ్బాలి, ప్రజల్ని మోసం చేసుకుంటూ పోవాలి. మన సన్యాసులకేమో బీఫాములు కావాలి, మంత్రి పదవులు కావాలి, కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అది గంతెందుకు శంకర్, ఒకటే చిన్న విషయం చెప్తా సార్. మనకు సాగర్ నుంచి వెళ్ళి వచ్చే ఎడమ కాలువకు మొదటి మేజర్ పేరు రాజవరం మేజర్. అవును, మొట్టమొదటి తుమ్ము నీళ్లు, అదే తుమ్ము నీళ్ళు ఫస్ట్ వచ్చి మొట్టమొదటి తుమ్ము నీళ్లు ఏ ఊరికి చేరుకుంటాయో చివరి ఊరు పేరు పెడతారు దానికి. ఓకే, ఎక్కడైనా సిస్టమ్ అయితే చివరి ఊరికి ఎక్కడైనా చేరాలను దాని పేరు ఈ మేజర్ పేరు పెడతారు, ఈ తుమ్ము పేరు, అది తుమ్ము పేరు పెడతారు.
ఈ మొట్టమొదటి బయటికి వెళ్ళగానే చివరి చేరాల్సిన నీళ్ళు ఏదైతుందో మొదటి తూము నుంచి వెళ్ళి రాజవరం అనే ఊరికి చేరాలి చివరికి. అది కృష్ణ ఒడ్డు ఉంటుంది. మళ్ళీ ఓకే, ఎండల నుంచి వెళ్ళి మిగిలిన జలాలు పోయి కృష్ణలో పడుతుంటాయి. అది రాజవరం మేజర్. ఈ రాజవరం మేజర్ అనేది అవుతుందో దీనికి ఎప్పుడు నీళ్ళు పోలే 65 ఏళ్ళ నుంచి ఎప్పుడు పోలే. సమైక్య పాలనలో ఎన్నడు పోలే. ఎప్పుడన్నా రైతులు పోయి జానారెడ్డి గారిని ఉత్తమరెడ్డి గారిని అడిగితే, సార్ మనకు నీళ్ళు వస్తలేవు, మాకు అందుతలేవు పొలాల కంటే, వారు ఫోన్ చేసేది డీకి, ఏమైందా రాజవరం నీళ్ళు రాలేదట. సార్ అది ఇక మీకు తెలుసు కదా, అది టేలెండ్ కదా సార్, ఇక టేలెండ్లో ఎటు వస్తాయి సార్ అంటే ఇప్పుడు నీకే అర్థం కాలేదు నేను అన్నమాట. అవునవును, టేలెంట్ ఇక రైతులకి ఏమర్థమైంది. అవును అనగానే ఈయన అది టేలెంట్ అంటే టేలెంట్కి ఎటు వస్తాయి ఎప్పటి. అసలు ఏంటిది టేలెంట్ అంటే? టేల్ అంటే తోక, ఏంటంటే చివర, తోక చివర భూములు, తోక చివర భూమి కాబట్టి నీకు రాదు పో. ఎవడు తోక చివర? పోయేది నూజివీడోడో మైలవరమోడో తోక చివర కావాలి. అవును, మొదటి తుమ్మడు తోక చివర ఎట్లయితాడు? తోకని దేన్ని అంటాం? లాస్ట్కి ఉన్నదని అంటాం. కానీ వాళ్ళు చెప్పుడు వీళ్ళు ఇంత గుడ్డిగా రైతుని కూడా గదే మాటని మోసం చేసుడు 50 ఏళ్ళ నుంచి ఇదే జరిగింది. ఓకే, మనం వచ్చిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ గారు నాకు చెప్పి, జగదీష్ ఇదే పరిస్థితి, మీ దద్దమ్మ నాయకులు చేసిన పనికి ఇది, ఎప్పుడన్నా తోక చివరని మన్నట్టు తోలు తీస్తా అని చెప్పు, మొదటి భూమి మనది, రాజవరం నీళ్ళు చేరినాకనే ఇంకొకటి పోవాలని చెప్పు. ఓకే, ఇది స్పష్టంగా చెప్పాను. నేను అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ప్రతి రాజవరం మేజర్ కావచ్చు, ముదిమాణిక్యం కావచ్చు, సూర్యపల్లి కావచ్చు, జాన్పహాడ్ కావచ్చు, మఠంపల్లి కావచ్చు, ప్రతి చోటు నుంచి అందరిని పిలిచి, రైతులు పిలిచి, ఇంజనీర్లను పిలిచి మీటింగ్ పెట్టి, ఇంకోసారి తెలంగాణలో ఒక చివరి టేలెంట్ పదం రావద్దు, మొదల చివరి గ్రామాలు ఏదైతున్నాయో నీళ్ళాడి చేరిన తర్వాత మొదటి వాళ్ళకి వదిలేండి. ఓకే, ఇంత స్ట్రిక్ట్ పెట్టి వదిలి అంటే చివరి రోడ్డుకి పోయినంటే ఆటోమేటికలీ ఫస్ట్ వాళ్ళకి వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. జాలి నీళ్ళు కూడా పడుతుంది. సో ఈగలకి ఇచ్చుకుంటూ పోతే అక్కడ రావు అని చెప్పి కొట్టచ్చు. జరిగింది అది. ఓకే, ఖమ్మం నీళ్ళు తీసుకుపోవడానికి మనం మొత్తం కట్టేసి తీసుకుపోయేది, ఖమ్మం అవతల మైలవరం నూజివీడు పోవడానికి. ఈవెన్ మనం వచ్చే ముందు రోజు వరకు, ఇవాళ మళ్ళీ ఇది నిన్న మొన్న అదే జరిగింది. మళ్ళీ టేలెంట్ 10 ఏళ్ళు మనం ఉన్న 9.5 ఏళ్ళే. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో, నాగార్జున సాగర్ పుట్టిన కాడ నుంచి 65 ఏళ్లలో మొదటిసారి వరుసగా మనం వచ్చిన తర్వాత 17 పంటలకు నీళ్ళు ఇచ్చిన. అబ్బా, వరుసగా. అసలు చరిత్రలో నువ్వు ఏ రైతుని అడిగినా చెప్తాడు పై, నేను ఈడ గప్పాలు కొట్టుకోవటం లేదు, ఏ రైతుని అడిగినా చెప్తాడు. మనకు నీళ్ళు వస్తేనే, మన పంటలు వండితేనే ఆంధ్రకి నీళ్ళు వదిలినాం, లేకపోతే వదలలే. ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నం చేసి రావడానికి ప్రయత్నం చేసిండ్రు, ఆక్యుపై చేసుకోవడానికి, గంటల తరిమేసేసినాం. కేసీఆర్ గారు సీరియస్గా చెప్పిండ్రు, డ్యామ్ మీదకి వస్తాయి. మన కంట్రోల్ మనం 16-17 అనుకుంటాం. ఓకే, 2016-17 ప్రాంతం. మళ్ళీ రాలే, 9 ఏళ్ళు మన కంట్రోల్ పెట్టుకున్నాం, 9.5 ఏళ్ళు. మొదటిసారిగా నాగార్జున సాగర్ను పూర్తి స్థాయిలో అనుభవించారు మన రైతాంగం, ఎడమకాలు రైతాంగం, నల్గొండ జిల్లా రైతాంగం. అదే పద్ధతిలో మహబూబ్నగర్లో కూడా అన్ని ప్రాజెక్టులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసేసారు. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా, కలకుర్తి, ఎత్తిపోతల అన్నీ పూర్తి చేసి ఆడ కూడా 10 లక్షల ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చారు. అవి ఎప్పుడు బాగా ఏతులు కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు. మొన్న కూడా విన్నా నేను, భీమా నేను పూర్తి చేసిన, భీమా ప్రాజెక్టు మొదలుపెట్టింది నిజాం కాలంలో. నెట్టెంపాడులు, కోయిల్ సాగర్లు, భీమాలు అన్నిటికీ అంకురార్పణ జరిగింది నిజాం కాలంలో. వాస్తవానికి సంవత్సరాల తరబడి బడ్జెట్ అప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఇక్కడ పెట్టకపోవడం, చివరి నెల రాగానే మిగిలిపోయింది ఇక్కడ ఖర్చు కాలేదు కాబట్టి మళ్ళీ ఆంధ్రాకి పంపడం, మొత్తం ఇరిగేషన్ నిధులను ఇట్లా చేశారు. 2 కుట్రలు, ఒకటేమో ఇక్కడ నీళ్ళు ఇవ్వద్దని, రెండవది ఆడికి డబ్బులు పెట్టుకోవడానికి మొదలే బడ్జెట్లో పెడితే గొడవ చేస్తారు తెలంగాణ వాళ్ళు అని చెప్పి ఇటు పెట్టినట్టు చూడాలి, కంటి తుడుపుగా తీసుకుపోవాలి. తెలంగాణ వాడు ఒక్కనాడు ఎన్నడూ మాట్లాడు, ఇద్దరు తెలుగుదేశంలోనే కాంగ్రెస్లోనే దద్దమలే. ఆ రకంగా జరిగిపోయింది అది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ గిఫ్ట్ వచ్చినాం. ఇప్పుడు అయిన తర్వాత ఏమైంది, కింది నుంచి వెళ్ళి తోముతుంది, కొడుతుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ నీళ్ళు ఇట్లా ఉంటుంది ప్రాజెక్ట్, ఇది ఇక్కడ శ్రీశైలం ఉంటే డౌన్ ఉంటుంది, కింది నుంచి వచ్చే మెషిన్ కొట్టుకుంటూ పోతుంటే వచ్చిన సీపేజ్ ఏమో కిందికి వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. పైనుంచి వెళ్ళి కొట్టుకొచ్చేది ఏదైతే ఉంటుందో ఇన్లెట్ నుంచి, ఇది నీళ్ళు ఊరినా కొద్ది నిండుతూ ఉంటుంది కాబట్టి ప్రతి నిమిషం ఎన్ని నీళ్ళు వస్తుంటే మళ్ళీ ఎత్తిపోయాలి, బయటికి పంపాలి, మళ్ళీ పంపులు పెట్టి కొట్టాలి, బయటికి కొట్టాలి. ప్రతి క్షణం
అంటే ఎదురుగా కొట్టుకొచ్చే టీబీఎం పని చేసినా చేయకపోయినా ఈ నీళ్ళది మాత్రం ఆగకూడదు. ఇంకా నీళ్ళు ఊరుతుంటాయి, డౌన్లో ఉంటుంది కదా. శ్రీశైలం అప్లో ఉంది, ఇది డౌన్లో ఉంది, అదే కాబట్టి ఆటోమేటిక్గా ఊరుతాయి నీళ్ళు. అట్లా వస్తుంటే దాన్ని కాల్ చేస్తుండాలి ఎప్పటికీ. ఇంకొకటి దీనికి ఆ మెషిన్ ఏదైతే ఉందో టీబీఎం, అంత పెద్దది కొట్టడం కాబట్టి, బండను కుదటం కాబట్టి బేరింగ్స్ పోతుంటాయి. ఓకే, ఒకసారి బేరింగ్ పోతే సంవత్సరం నుంచి 2 ఏళ్ళు పడుతుంది మళ్ళీ రావడానికి. అమెరికా నుంచి రావాలి. ఓహోహో, ఆ మిషన్కి సంబంధించిన బేరింగ్ అమెరికా నుంచి రావాలి. అది ఒకసారి పోతే సంవత్సరం మినిమం, సంవత్సరం. ఎందుకు ఇంత క్రిటికల్ టెక్నాలజీ, ఇంత క్రిటికల్ మెకానిజం ఎందుకు వాడాలి దీంట్లో అసలు? ఎందుకంటే నీళ్ళు ఇచ్చే అవసరం లేదు తెలంగాణకు కాబట్టి. నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఎక్కువ అనేటోడు లేడు కాబట్టి, దద్దమనుడు కాబట్టి, అడిగేటోడు లేడు కాబట్టి తప్ప ఏం లేదు అందులో. స్పష్టంగా కనబడుతుంది మనకి ఇంత క్రిటికల్ అలా. సో అది అట్లా ఏళ్ళ తరబడి గడుచుకుంటూ వచ్చి వాళ్ళు 2005లో టెండర్లు పిలిచి 6లో స్టార్ట్ చేస్తే 13-14 వరకు 7-8 నెలల్లో వాళ్ళు కొట్టింది సగమే. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత మనం కూడా మొదలుపెట్టి కొడదామని చెప్పి ప్రయత్నం చేసినాం. చేస్తే 2 సార్లు మెషిన్ బేరింగ్ పోవడం, మళ్ళీ అది రావడానికి ఏళ్ళ తరబడి పట్టడం, మనం కూడా 12 కిలోమీటర్లు కొట్టగలిగినాం. అయితే ఇన్లెట్ ఏమైంది, మనం ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం శ్రీశైలం నిండి ఓవర్ఫ్లో అయింది. ఓకే, దాంతో ఊట ఎక్కువ ఉండేది. ఊట ఎక్కువ ఉండి 5 ఏళ్ళుగా అసలు నీళ్ళు ఖాళీ కాలే. ఓకే, పాపం వాడు ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు నీళ్లు ఖాళీ చేయడానికి కరెంట్ బిల్లే నెలకు 1.5 వచ్చేది. పాపం వాళ్ళు కట్ చేసుడు, అంటే ఇప్పుడు నీళ్ళు తోడుకునే బాధ్యత కూడా కాంట్రాక్టర్దే. పాపం వాడు బిల్లు కట్టలేదని వీళ్ళు కట్ చేసుడు, వాడు నా దగ్గరికి వచ్చుడు, మళ్ళీ నేను ఆఫీసర్లకు చెప్పి రిక్వెస్ట్ చేసి, నేనే ఉన్నా కాబట్టి మళ్ళీ ప్రతి నెల వంతుని ఏదో ఒకటి అప్పుడప్పుడు తీసుకొని మళ్ళీ కనెక్షన్ ఇప్పించుడు. గవర్నమెంట్ బిల్లు ఆయన కడతా అని చెప్పి వంతుని అనిపించి ఏదో రాయించేసేసి అండర్టేకింగ్ తీసుకొని మళ్ళీ ప్రతి నెల ఇప్పించుడు. ఇట్లా నడిపినాం 5 ఏళ్ళు. అసలు కొట్టడానికి అవకాశం ఇవ్వాలి. ఓకే, అది ఇప్పుడు ఈ సంవత్సరం దరిద్రం వచ్చింది, ఎండాకాలం నీళ్లు ఖాళీ అయినాయి కాబట్టి. ఆ చంద్రబాబు నాయుడు దొంగతనమో దాంతోనో దీంతోనో మొత్తానికి ఇప్పుడు శ్రీశైలం ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు కొంత పని చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పి వీళ్ళు ఉరికి కొడతారు. ఓకే, ఇది ఇక్కడ కథ ఇక్కడ వరకు. అంటే ఇప్పుడు కూలింది కూడా ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చేటువంటి సొరంగం కూలిందా, ఇటు సైడ్ నుంచి వచ్చేది కూలిందా? శ్రీశైలం నుంచి వచ్చేది ఇన్లెట్ వెళ్ళింది. ఇన్లెట్ కాబట్టి ఇప్పుడు సమస్య అవుతుంది. ఏంది ఇక్కడ జరగాల్సింది, వాస్తవానికి ఇటువంటి క్రిటికల్ జంక్షన్లో పనిచేసేటప్పుడు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి. ఎంత అప్రమత్తం అంటే బార్డర్లో పనిచేసే సైనికుల కంటే అప్రమత్తంగా ఉండాలి. ఓకే, బార్డర్లో పనిచేసే సైనికుడి కన్నా ఏదో పద్ధతుల్లో మెలకు వస్తుంది, ఏదో పద్ధతుల్లో కాషన్ వస్తుంది, ఏదైనా ఏదైతుంది తేడా వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి క్షణం ప్రమాదంలో పనిచేస్తారు కార్మికులు. నీకు ఎంతైతే కొడుతున్నావో ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలి. ఓకే, పైన లూజ్ స్టాటా ఉందా, ఏమన్నా ఎట్లా ఉంది అనేది, బురద పోర్షన్ ఏమైనా ఉందా, రాకు ఏదైనా లూజ్ అయిందా, కొట్టేటప్పుడు ఏమన్నా పగుళ్ళు వస్తాయి కదా, రకరకాల పగుళ్ళు వస్తాయి. నువ్వు అనుకున్నట్టుగానే ఉండదు, నువ్వు వీడ కొడితే గాడ పగులుతుంది. కాబట్టి దానికి ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ మళ్ళీ ముందుకు పంపాలి. 10 మీటర్లకు 20 మీటర్లకు టెస్ట్ చేస్తుండాలి రోజుకోసారి అయినా. వీళ్ళు ఆ విషయంలో నిర్లక్ష్యం వహించారు. అయితే మొన్న వాడు ఈ రాబిన్సన్ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇది తీసుకున్నాడు, వాడు వచ్చిండట, చూసిండట, బాగా అది ఎక్కువ సీపేజ్ వస్తుంది అని చెప్పి చెప్పిండట. మన వాళ్ళు జిఎస్ఐలు కూడా పోయి చూసి ప్రమాదంగా ఉంది, కొంచెం ఎందుకో ఎక్కువ వస్తుంది వాటర్ ఇక్కడి నుంచి చెప్పిండ్రు. ఇది జరిగినాయి, హెచ్చరించారు వీళ్ళు. చెప్పినా కానీ వీళ్ళు అట్నే కంటిన్యూ చేశారు. చెప్పినా కూడా వీళ్ళ ఒత్తిడితోని నల్గొండ జిల్లా మంత్రి ఎవరి ఒత్తిడో ప్రభుత్వం ఒత్తిడి తేలాలి ఇప్పుడు ఈ విచారణలో. ఓకే, వీళ్ళ ఒత్తిడితోని పాపం వాళ్ళు అదే పద్ధతుల్లో ముందుకు పోయి చూసుకోలేదు సరైన పద్ధతుల్లో. కేవలం ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం, కొంతమంది వ్యక్తుల యొక్క తప్పుడు ఆలోచనల వల్లనే జరిగింది. 20 నెలల్లో మేము పూర్తి చేస్తాం దీన్ని అని చెప్పేసి ఒక కోతలు కోసి గప్పాలు కొట్టి మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎవరికి రిస్క్ ఉంటుంది, వీళ్ళు ఏమో తాగిపోండొచ్చు స్టేట్మెంట్లు ఇచ్చి, పోయి దుబాయ్లలో ఇంకొకడ జల్సాలు చేయొచ్చు. కానీ కార్మికులు పనిచేసేది కార్మికులు కదా, అక్కడ సోయి ఉండాలి కదా. దానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సీరియస్గా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి నిమిషం మనిషి.
ఎస్కేప్కి ఎంత అవకాశం ఉంది, ఏముంది, ఏమైనా జరగడం జరిగితే చూసుకోవాలి కదా ఇంత జాగ్రత్తగా. అది ఏది లేదు అసలు, ఆడ ఆ మెకానిజం ఉన్నట్టే కనబడతలేదు మనకు ఓకే మాత్రం, మొత్తం నిర్లక్ష్యంగా కనబడుతుంది. 100% ఇవాళ ఈ జరిగిన సంఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది, అందులో సందేహం. కేసీఆర్ గారి వైఫల్యం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు మీ పార్టీ మీద, మీ పార్టీ నాయకులు. ప్రజలు చెప్తూ కొడతారు ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు. కేసీఆర్కి ఏం సంబంధం అట్లా? నువ్వు కొట్టిపోయినావు, నువ్వే అన్నావు కేసీఆర్ పూర్తి చేయలేదు అని మాట్లాడినావు. అవును, ప్రెస్ మీట్ పెట్టారు. మేము పూర్తి చేయకపోవడం కారణాలు నీకు చెప్పినాం స్పష్టంగా. 5 ఏళ్ల నుంచి వెళ్ళి అందులో నీళ్ళు అవకాశమే ఇవ్వలేదు. నువ్వు తోడే నీళ్ళ కంటే ఎక్కువ నీళ్ళు ఊరుతున్నాయి. నువ్వు పెట్టినంత గొప్ప టెక్నాలజీ అది. మరి అయాల జరిగిన కాళేశ్వరం కుంగితే కేసీఆర్ కారణమవుతాడు, నువ్వులో కొట్టిన ఎస్ఎల్బీసీకి కేసీఆర్ కారణమవుతాడా? ఏందన్నట్టు ఇది? నా నోరుంది ఏది పడితే అది వాగుతా ప్రజలు వింటారా? చెప్పుదాం కొడతారు ప్రజలు, చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఇవాళ మీ ప్రవర్తన ఏం జరుగుతుంది? 3 రోజుల నుంచి ఇప్పటి వరకు ఒక్కడు కూడా అక్కడికి పోయినోడు లేడు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను పోయినా చూసినా అంటున్నారు. చెప్తే ఆ సంగతి కూడా అన్ని బయట పెడతా మొత్తం. జూపల్లి గారు పోయినా ఏమేం చేసిండ్రు? వెంకరెడ్డి గారు ఇలా పోయి షవ్ పెట్టింటున్నారు. అది ఏందో దాని పక్కనంగా పెట్టి ఆయన లోపల పంపాల్సి ఉండే, ఆయన పంపాల్సి ఉండే. 14 మంది తీసుకురాపరు, 8 మంది తీసుకురాపమని చెప్పి నిన్న మొన్న జలసాలు చేసి వచ్చిండు కదా. ఎక్కడ పోయారు ఆ పద్ధతుల్లో? నిన్న మొన్న చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, మంచిగా ఆడ మెన్లో నదుల జలాలలో, సముద్ర జలాలలో తిరుగుతున్నాడు కదా, విహరిస్తున్నాడు కదా బాగా. క్రికెట్ మ్యాచ్ అట, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అట, సముద్ర జలాలు విహరించి కూడా చూస్తున్నాడట. అంత గొప్ప నాయకులు వీళ్ళు. వీళ్ళ మించి నేను ఏమంటానంటే, ఇవాళ ముఖ్యమంత్రి ఈ టైంకి ఎక్కడున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ నిజామాబాద్ పర్యటనలో ఉన్నాడు. నిజామాబాదు, ఆదిలాబాదు దేనికి పోయిండు? ఎన్నికల ప్రచారం. ఏం ఎన్నికలు? పట్టభద్రుల ఎమ్మెల్సీ. అసలు ఆ ఎన్నికలు పొలిటికల్ పార్టీలకు సంబంధించినవి కానీ కావు. వాస్తవానికి బీఫామ్ ఉన్నది కాదు ఆ ఎన్నిక. అసలు మేమైతే పట్టించుకోలేదు, దాని వెనుక కిందని చూడలేదు మా పార్టీగా. అక్కడికి పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. 3 రోజులుగా కనీసం అటు పోయే ప్రయత్నం కానీ, దాని గురించి ఆలోచించిన ప్రయత్నం కానీ, ఏం చేయాలి అని చెప్పి చర్చించింది కానీ, ఒక గంట సేపు రివ్యూ పెట్టింది కానీ, ఓ చీఫ్ సెక్రటరీతో ఇరిగేషన్ సెక్రటరీతో మాట్లాడింది కానీ, అక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడింది కానీ, ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ ఇంతవరకు మనం చూడలేదు. ఒక్కటి కూడా ఈ వార్తలలో చూడాలి. ఇంకోటి ఎంత నిర్లక్ష్యం ఉంది వీళ్ళకి మనుషుల ప్రాణాలంటే. వాస్తవానికి ఏం జరిగింది? పాపం అది మన బిడ్డలు తెలంగాణ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అయితేనే మొత్తం ఇప్పటి కుటుంబాలు వందలాది మంది ఆ ఊళ్ళలోకి వెళ్ళి చేరుదురు, హాహాకారాలు ఉంటుండే, కొంత ఒత్తిడి వచ్చు. దురదృష్టం ఏంటంటే పాపం నోరు లేని జీవులు వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు. అవును, ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ ప్రభుత్వానికి వీళ్ళకి ఎంత తేడా ఉందని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. అవును, వాస్తవానికి కేసీఆర్ ఇక్కడికి వచ్చిన 30-35 లక్షల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని మన సొంత బిడ్డలాగా చూసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పి ఆ రకంగా చేశారు. కరోనా వచ్చినప్పుడు పాపం వాళ్ళు భయపడుతున్న సందర్భంలో వాళ్ళకి ధైర్యం ఇచ్చి, వాళ్ళ కొరకు ఆసుపత్రుల నిర్మాణం చేయించి, తెలంగాణ వాళ్ళకి ఇచ్చినట్టుగానే అన్నీ కూడా వాళ్ళకి బియ్యం కావచ్చు, ఇతర పప్పు పైసలు అన్ని సౌకర్యాలు కూడా కల్పించి, అందులో అక్కడికి కూడా ఇంకొంతమంది భయపడి మేము వెళ్ళిపోతామంటే వాళ్ళకి ప్రత్యేకమైన రైళ్ళు ఏర్పాటు చేసి, వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా రైళ్లలో పోయేటప్పుడు కూడా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకు మన సెక్రటరీలను మన వాళ్ళని పంపి రైల్వే స్టేషన్ పంపి వాళ్ళకి అయినా అందజేసి బాయ్ చెప్పిరండి, మళ్ళీ వాళ్ళు సంతోషంగా తిరిగి వచ్చేటట్టు ఉండాలి, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో వాళ్ళ భాగస్వాములు, వాళ్ళు ఈ హైదరాబాద్ ఈ రకంగా నిర్మాణం జరుగుతుంది అంటే వాళ్ళ శ్రమ, ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టులు ముందుకు పోతున్నాయి అని అంటే వాళ్ళ కష్టము, వాళ్ళంత జాగ్రత్త చూసుకోవాలి మనము అని చెప్పి ఒక అద్భుతమైన మానవీయ కోణంలో ఆ రకంగా చూసుకొని వాళ్ళు ఒక మన బంధువుల్లాగా మన ఇంటికి వచ్చిన చుట్టాల్లాగా చూసుకొని పనిచేసాడు కేసీఆర్. కానీ వీళ్ళ నిర్లక్ష్యం, ఆ 8 మంది ఏమైపోతే మాకేంది, మా ఎన్నికలే మాకు ముఖ్యం, మా రాజకీయాలే మాకు ముఖ్యం అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి పోయిన తీరు నవ్వుకునేటట్టుంది, ప్రజలు సిగ్గుపడేటట్టుంది సభ్య సమాజం. అంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడతారు. ఇక బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది, మేమే రాజకీయాలు మాట్లాడలేదే, రాజకీయాలు నువ్వు చేస్తున్నావు, ఇది వదిలిపెట్టిపోయి రాజకీయ క్రీడ నువ్వు ఆడుతున్నావు. అక్కడ ఆడ ఎన్నికలు మనం పోటీ కూడా చేయలేదు, మళ్ళీ కేసీఆర్ మీద మాట్లాడతాడు పోయి. ఆడ మేము అభ్యర్థిని పెట్టలే, పోటీనే చేయలే, అయినా కేసీఆర్ మీదే మాట్లాడతాడు. ఇద్దరు తోడు దొంగలు బీజేపీ వీళ్ళిద్దరు కలిసి ఆడ నాటకాలు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా,
ఏదో మేము ఏందో చేసినాం, ఏదో పొడిచి పడేసినాం, ఏదో పీకి పడేసినాం అని చెప్పి మీడియాలో రాయించుకుంటాం ఇంత పెద్దగా. ఏమైనా ఆ ముందట దాని ముందట టన్నెల్ ముందట 4 అడుగులు అసుట పోతురు, అందులో ఫోటో దిగుతురు, బయటకు వస్తున్నారు, మీడియా పంపుతున్నారు. ఏది మంత్రులు వీళ్ళు చేయగలిగింది అంతకన్నా ఎక్కువ కూడా ఏం లేదు, నేను వాళ్ళని తప్పడతలేను. ప్రజలకు ఏదో ధైర్యం ఇవ్వడానికి ఏదో ఏదో పని చేసినట్టు కనబడుతున్నారు. ఓకే, జరిగింది ఏంది వాస్తవానికి? ఇప్పటి వరకు అది ఎక్కడ కూలింది కరెక్ట్గా, ఆ కూలిన శిథిలాలు ఏంది, శిథిలాలకు అవతలేమన్నా మనుషులు ఇంకా బతికే అవకాశం ఉందా, ఉన్నారా, ఉంటే పైనుంచెలు ఉందా, దానికి ఏమన్నా మొత్తం పూడిందా, కొంత కనబడుతుందా, ఈ నీళ్ళు ఎంతవరకు పోయినాయి చెప్పినోడు లేడు ఇప్పటి వరకు. 3 రోజులుగా గా సమాచారం తెచ్చినోడు లేడు. ఉత్తనే ఒకరు మొదటి రోజులు 12, 13 పోయి వచ్చిండ్రు, ఇవాళ 12 పోయి వచ్చిండ్రు అని చెప్పడం తప్ప ఆ నుంచి ఫోటో తెచ్చింది కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా సమాచారం కానీ వచ్చింది లేదు. కానీ మరి మంత్రి గారు ఉత్తమ్ గారు ఏమన్నారంటే లోపలికి అంటే ఆక్సిజన్ అందుతుంది వాళ్ళకి, ఇవన్నీ అందుతున్నాయి అని చెప్తా ఉన్నారు. అదే ఎట్లా చెప్తున్నాడు ఈయన, ఏ లెక్క అని చెప్తున్నాడు, ఎవరు చెప్పారు, లోపల వాళ్ళు ఏమైనా చెప్పినరా, ఫోన్ చేసి చెప్పిరా, మాట్లాడినరా, ఏం చెప్పిండ్రు, ఏం లెక్క ప్రకారం చెప్తున్నారు వీళ్ళు. ఇంకా అద్భుతమైన రాతలు చూసిన నేను వాళ్ళు చాలా పేపర్లలో. ఏంది అసలు మెషిన్ మొత్తం పాడైపోయింది, ఇక మెషిన్ తీసేయాల్సిందే, అది కండెమ్ చేయాల్సిందే, దాన్ని మొత్తం ఇప్పి ఎక్కడికి డిస్మెంటల్ చేసి తేవాల్సిందే అని ఒక ఆయన రాస్తాడు. ఒక ఆయన పక్క నుంచి ఇంకో తోవ పెట్టాలని ఇంకొక ఆయన రాస్తాడు, పక్క నుంచి ఇంకో తోవ పెడతాడట. మరి అది ఒక పూటలు పెడతాడా గంటలు పెడతాడా తెలియదు కానీ అది విచిత్రమైన రాతలు ఇందులో. అసలు మరి బోరింగ్ మెషినే చూసి వచ్చినోడు మరి అందులో మనుషులు ఏమైనా చెప్పాలి కదా. మరి బోరింగ్ మెషిన్ ముట్టుకొని వచ్చిన ఆయనకు మనుషులు కనబడాలి కదా, మనుషులు ముచ్చట ఏం చెప్పట్లేదు. మిషన్ ఖరాబ్ అయిపోయింది దాన్ని తీసేయాలి, ఈ మాటలు ఏందన్నట్టు ఇవి అసలు అర్థం ఉందా, అర్థం ఉందా? దాని మీద ఉన్న ఇంతమంది కూడా ఇరిగిపోయింది, మొత్తం పగిలిపోయింది, ఇక అది పని చేయదు, దాన్ని కండెమ్ చేసి తీసుకురావాలి అని ఒక ఆయన రాసిండు. ఒక ఆయన పక్క నుంచి దారి పెట్టాలని ఆలోచిస్తున్నారు, పైనుంచి పెట్టాలని ఆలోచిస్తున్నారు. అది రోజులు అయ్యేదా, సంవత్సరాల తరబడి అయ్యే పని. ఇప్పుడు అది 1500 ఫీట్ల లోపల ఉంది అని చెప్పిండ్రు వాళ్ళు చెప్పారు. మరి ఏం చెల్లి పెడతారో అంటే ఇప్పుడు అవతల ఉన్నటువంటి ఆ 8 మంది బతికే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఏమంటున్నా, వాళ్ళు మనం బతికి రావాలని మనం కోరుకుంటాం. అవును, తప్పకుండా. ఆ బిడ్డలు కూడా మన కొరకు కష్టం చేయడానికి వచ్చిన పిల్లలు అందరూ మంచిగా ఉండాలి, తిరిగి రావాలని కోరుకుంటాం. దురదృష్టకరమైన సంఘటన వాస్తవానికి. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు, ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఉంటే మొదలు వాళ్ళ సంగతి ఏందో తేలిన తర్వాత ఇక దాన్ని ఏం నడుపుతాం, ఎట్లా తీసుకుపోతాం అనే ఆలోచనలు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఏమో కానీ ఇవాళ అంటే ఒక చెప్తారు అవన్నీ ఏమో కానీ ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు, రాహుల్ గాంధీ ఫోన్ చేసి అర్ధగంట మాట్లాడారు అని చెప్తున్నారు. అంటే ఇంతసేపు మాట్లాడుకోవడానికి వాళ్ళకి అంత టైం ఉంది కానీ దీని మీద 1 గంట సేపు రివ్యూ చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎందుకు అంత టైం లేదు? నేను సింపుల్ ఒకటే మాట్లాడుతున్నా. ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిండు అని రాయించుకున్నారు, ఓకే, రాహుల్ గాంధీ ఫోన్ చేసిండు రాయించుకున్నారు. కానీ మరి అదే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి గారు సార్ అర్జెంటుగా దయచేసి మీ భారతదేశంలో ఎక్కడ ఉన్న ఇటువంటి నిపుణులు, గతంలో ఇటువంటి ఫేస్ చేసిన వాళ్ళు, ఉత్తరాఖండ్లో కూడా జరిగింది పనిచేసిన వాళ్ళు, వాళ్ళని అర్జెంటుగా పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టు కానీ ఆయన దాని మీద మాట్లాడినట్టు కానీ మనకు సమాచారం లేదు. ఇప్పుడు 72 గంటలు దాదాపు. కానీ వాస్తవానికి భారతదేశంలో ఏ మూల నుంచి వెళ్ళి ఫ్లైట్ రావాలన్నా హైదరాబాద్కు 2 నుంచి 3 గంటల మధ్యనే. కోల్కతా నుంచి 2 గంటలే, ఢిల్లీ నుంచి 2 గంటలే, ఇంకా అవతల కాశ్మీర్ నుంచి వెళ్ళి లేకపోతే అటు షిల్లాంగ్ నుంచి అటు సిమ్లా నుంచి తీసుకున్న కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకుంటే కూడా 3 గంటలు 4 గంటలు. ఒకవేళ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్ పంపదలుచుకుంటే 8 మంది ప్రాణాలు కదా, ఏం పోయింది పంపడానికి? ఒక నాయకుడు పోతే 100 విమానాలు తిప్పుతారు, కోట్ల ఖర్చు పెడతారు. మరి ఆ పిల్లల కొరకు ఒక స్పెషల్ ఫ్లైట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు అక్కడ కూడా ఇంకేదైనా వర్క్లో ఉన్నారు, ఇంకెక్కడన్నా దూరంగా వర్క్ ప్లేస్లో ఉన్నారు అనుకుంటే ఆంచులు హెలికాప్టర్ పెడితే ఆంచులు గంట 2 గంటలు తీసుకోవచ్చు. ఒక పూటలో ఒక 6 గంటలు లేదా ఒక 12 గంటలు 24 గంటలలో తేవచ్చు. మొత్తం భారతదేశంలో ఏం మూలించి ప్రపంచంలో యాంచని తేవచ్చు 24 గంటలలో. ఇప్పుడు అదే కంపెనీ వాడు ఉన్నాడు, ఇది జ్యేష్ఠుడు, మరి వీళ్ళు కూడా ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి తీసుకొని పెట్టి ఉండాలి. వీళ్ళు అప్పుడు పెట్టినప్పుడు ఈ కంపెనీని వాళ్ళే పెట్టించింది ఈ మహానుభావులే కదా. అవును, వాటికి జానారెడ్డి ఉన్నాడు, వెంకరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ రెడ్డి అందరూ ఉన్నారు కదా. ఆ కంపెనీని అన్ని చూసుకొని ఉండాలి కదా, ఇంకా శక్తి ఉందా, సామర్థ్యం ఉందా లేదా అని. మరి వాడిని అడిగి మరి ఇటువంటి జరిగినప్పుడు ఏముంటుందో తీసుకురారా, మీ వాళ్ళని పంపాలి. ఏ మూలు ఎంచాలి భారతదేశంలో, ఏ మూలు ఎంచినా 24 గంటల లోపలే వస్తాయి. అవును అవును. ఇవాళ ప్రపంచంలో, భారతదేశంలో కాదు, భారతదేశంలో 3 గంటలు కానీ ప్రపంచంలో 24 గంటల లోపలే వస్తాయి ఏ ఫ్లైట్ అయినా. ఇంతవరకు మోడీ గారు పంపుతున్నా చెప్పినట్టు కానీ, ఇది అడిగినట్టు కానీ
ఎవడు వచ్చినట్టుగా దాఖలాలు లేవు. మరి భారతదేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇద్దరు అనుకున్నాక ఇక అడ్డమే ఉంటుంది వాస్తవానికి. అవును, ఆయన ఇద్దరు ఒప్పుకున్నాక ఇద్దరు మాట్లాడారు కదా, మరి ఈయన నన్ను అడగలేదు, ఆయన నన్ను అడగలేదు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఫైనల్ పని అంతా తొందరగా ఎప్పుడు ఆదిలాబాద్ పోదాం, ఎప్పుడు నిజామాబాద్ పోదాం, ఎప్పుడు రాజకీయాలు మాట్లాడదాం, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ మీద బురద వెళ్దాం, దీన్ని ఎప్పుడు పక్కదారి పట్టిద్దాం. నేను చూసిన రాత్రి నేను ఆశ్చర్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు కూడా, బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది. అరే మేము ఏం రాజకీయాలు చేస్తుంది, ఏడుకు వస్తుంది, నీకు పని చేస్తుంటే ఏడాడ్డం పడుతుంది, నీ పనులకు ఎక్కడ ఆటంకం కల్పిస్తుంది, మేము అటు ముఖాన్ని కూడా రాలే కదా. అంటే మేము చేస్తున్నాం కదా, సహాయచర్యలు అన్నీ కొనసాగిస్తూనే ఉన్నాం కదా, ఎక్కడ మేము ఆపలేదు కదా, మేము మంత్రులను కూడా పోయి వస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు మంత్రులు ఎంతమంది పోయి ఎంతమంది పట్టుకోవచ్చు లోపలికి వెళ్ళి. పని ఏది అంటున్నా, నువ్వు ఉన్నావా అన్నీ ఓకే, నువ్వు ఉన్నావంటే ఉన్నావు, పని ఏది నువ్వు ఉండడం కాదు కదా. ఓ మంత్రి అంటూ ఆడిపోయి ఉండడం వల్ల ఒరిగేది ఏం లేదు కదా. నువ్వు ఏడుండు ప్రపంచంలో, ఎవరిని పంపాలో వాళ్ళని పంపాలి, ఏం చేయాలో ఆ పని చేయాలి కదా. 72 గంటలు ఆచూకి చెప్పాలి, ఇంకేం ఎంతసేపు చెప్తావు చెప్పడానికి నీకు అవకాశం కూడా లేదు. ఏం ఎప్పుడు తీస్తాను కూడా చెప్పలేకపోతున్నావు. నువ్వు అసలు ఎవరిని సంప్రదిస్తున్నావు, ఎవరిని తీసుకొస్తున్నావు, ఎవరిని పంపుతున్నావు, ఎవరు పోతున్నారు ఏమన్నా, ఎందుకు పాపం వాళ్ళు బయట రాష్ట్రాల కార్మికులు నోరు లేని వాళ్ళు ఇక్కడ కొట్లాటలు లేరు, వాళ్ళ గురించి మాట్లాడుతూ. ఇటు నుంచి ఎన్ని కిలోమీటర్ల లోపల జరిగింది సార్ ఇది, ఇటు నుంచి పోతుంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అది కూడా చెప్పాలి ప్రభుత్వం. ఇప్పటివరకు మేము 11:30 పోయినాము మొదటి టీం అని అన్నారు. ఇప్పుడు ఇవాళైతే 12 అంటున్నారు. జూపల్లి గారు 12 కిలోమీటర్ల వరకు పోయినాము అని అంటున్నాడు. వీళ్ళు 12 అడుగులు వేసిరా, 12 మీటర్లు పోయినరా, 1200 మీటర్లు పోయినరా, 12 కిలోమీటర్లు పోయినరా, తర్వాత ముచ్చట. నువ్వు ఏం పోతేంది, ఏడికి పోతేంది, దాని నుంచి ఏందో సమాచారం తెచ్చినవా నువ్వు ఇప్పటివరకు? మొత్తనే చెప్తూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. ఇక మొత్తం ఇక కొంతమంది అయితే ఉంటారు, ఆయనే చూసి వచ్చినట్టు ఉంటాడు అక్కడ ఎడిటర్ గారు ఎప్పై అద్భుతంగా రాస్తుంటారు ఆశ్చర్యంగా. ఇప్పటివరకు ఏం లేదు, అంతా ఊహాజనితమే. ఓకే, అసలు ఏడగూడిందో తెలియదు, అందులో ఏమేమి ఇరికిందో ఏం పడ్డాయో తెలియదు. వాళ్ళ మీద పడ్డదా, వాళ్ళ అవతలు ఉండరా ఈతలు ఉండరా, ఇక వాళ్ళు ఇష్టమే వచ్చింది, ఇష్టం రాతలు వాళ్ళు చెప్పుడు వీళ్ళు రాసుడు తప్ప వీళ్ళు ఏమంటే ఏం వాస్తవాలు కావు. వాస్తవానికి ఇవాళ కూడా ఆయన నల్గొండ జిల్లా మంత్రి నిన్న మొన్న జలసాలించాలి వచ్చి దిగిండట, చక్కగా పోయిండట, చెప్పులు ఇడిచిండట, 2 గంటల పోయిండట. అరే నన్ను ఫోటో తీరు, నన్ను వీడియో తీరు అని అడిగిండట. అది తీయించుకొని బయటకు వచ్చి ఈ ప్రాణాలు తెగించిన మంత్రి, మొత్తం మా మంత్రి హెల్మెట్ లేకుండా చెప్పులు లేకుండా ప్రాణాలు తెగించి పోయించండి అని చెప్పి రాసుకు కొద్దిగా వెళ్తురు దాటి సిగరెట్లు కూడా పోలేదట. పోతే వీడియో రాదు. మళ్ళీ మీకు ఒక ఫోటో చూపిస్తాను సార్, కూడా ఇట్లా షవ్ పెట్టి వింటున్నారంట. ఎందుకు మరి అది ఆడ ఇప్పుడే వచ్చింది ఫోటో, లేటెస్ట్ ఫోటో. అట్లా షవ్ పెట్టి వింటున్నారంట, ఏం సౌండ్ వస్తుంది ఏంటి అనేది. అరే బహుశా దీంట్లో నుంచి వెళ్ళి అక్కడ అవతల ఏమని చెప్పుంటారు, అవతల అంత గొప్పగా సిగ్గు అనిపించేది వీళ్ళకి ఎందుకో. మరి వినేటోళ్ళు మనుషులు గారు అనుకుంటారా, వాళ్ళకి చైతన్యం ఉండదు అనుకుంటారా, గంత చిల్లర వేషాలు, గంత చిల్లర ముచ్చట్లు. గోడకు చెవులు పెట్టింటే తెలిసేటట్టుంటే మరి నిన్న మొన్న వాళ్ళకి బుర్రలేదన్నట్టు, ఆ చెవులు ఏమన్నట్ట మరి నిన్న మొన్న మాటలకు. చిల్లర విషయాలు, చిల్లర వ్యవహారాలు తప్ప ఇంకోటి కాదు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత మాట్లాడి కేసీఆర్ దాన్ని పక్కన పెట్టిండు, దాన్ని అసలు పనికిరాదని ఎగతాళి చేసిండు అసెంబ్లీలో. సో నేను అమెరికా పోతున్నా, అమెరికాలో ఒక టెక్నాలజీ కనుక్కోనో లేకపోతే టెక్నాలజీ వాళ్ళతో మాట్లాడి వస్తాను నేను అని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చే అవకాశం, మరి ఆ టెక్నాలజీతో చేసిన కూలిందో ఏమే, మరి ఆ టెక్నాలజీ ఏమైనా వాడిండో, మరి అది ఏం చేసిండో విచారణ చేయాలి. దీని మీద తప్పకుండా ఎవరి ఒత్తిడి వల్ల జరిగింది, ఇది దేనివల్ల జరిగింది అనేది విచారణ చేయాలండి తప్పకుండా. ఈ కోతలు రైలుతున్న ఇష్యూ కాదు అది. ఎందుకంటే మేము స్పష్టంగా చెప్పినాం, మా విధానం స్పష్టంగా ఉంది. అది ఎందుకు జరగలేదో చెప్పినాం, ఎందుకు కాలేదో కారణం చెప్పినాం. ఇప్పుడు వీళ్ళు కోతలు కోసొచ్చి ఇప్పుడు వీళ్ళు వచ్చి 15 నెలలు దాటింది. అది అంతకంటే ముందే పోయింది ఆ మిషన్ బోరింగ్ అది. ఓకే, మరి 15 నెలలు పట్టినా ఇంకా తెలియకపోయింది. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు ఎస్ఎల్బిసి అనేది సరే కూలిపోయింది, రేపు తీస్తారా పక్కన పెడతారా, ఇదంతా పక్కన పెడితే ఈ ఎస్ఎల్బిసి కెనాల్ ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి నల్గొండ ప్రాంతానికి? నల్గొండలో ఏ నియోజకవర్గాలు, మన నియోజకవర్గాలు చూసుకుంటే మొత్తం 12 ఉన్నాయి, ఉమ్మడి నల్గొండ చూసుకుంటే ఏ నియోజకవర్గాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది దీని నుంచి? వాస్తవానికి ఇది ప్రతిపాదించి ఇది పెట్టినాడు ఆ రోజే పెద్ద కుట్ర చేసి మొత్తం తగ్గించుకొచ్చి అంత కలిపితే 20 టీఎంసీలు 24 టీఎంసీలకు తీసుకొచ్చిండు. 35 టీఎంసీలు వస్తాయని చెప్తా ఉన్నారు కదా, దాని డయానే తగ్గించుకుంటూ వచ్చారు. అది స్పేస్ని లోపల వెడల్పుని. నిజంగా వస్తే
పూర్తి స్థాయిలో వస్తే అది కూడా ఈ దేవరకొండలో కొంత ప్రాంతం, నేరడుగొమ్మ లాంటి ప్రాంతం, నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గంలో కొంత ప్రాంతం, నకరికల్ నియోజకవర్గంలో కొంత ప్రాంతం, దీనికి రావాలి నీళ్ళు. ఈ నీళ్లు వచ్చినట్టే చేయించరు, వచ్చినట్టే చూపించిండ్రు, ఓ ఎన్నో మాయపేరాలు చేసిండ్రు. ఈ నీళ్ళు వస్తాయని చెప్పి ఈయన బ్రాహ్మణ వెల్లంలలో ఆడ ప్రాజెక్ట్ కట్టిండు, అసలు లేని నీళ్ళకి ప్రాజెక్ట్ కట్టిండు. అచ్చా, ఈ నీళ్ళు వస్తాయని చెప్పేసి ఇక్కడ వస్తేనే బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్ట్ కట్టిండు. ఇప్పుడు దాని నీళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చినట్టున్నాయి కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న ఆయకట్టు పోవాల్సిన నీళ్లను దాన్ని తీసుకుపోయి కుట్ర చేసిండు. ఓకే, వాస్తవానికి అలొకేషన్ లేదు దానికి, ఆ ప్రాజెక్టు వాస్తవానికి బ్రాహ్మణ వెల్లంలోకి అలొకేషన్ లేదు, అలొకేటెడ్ వాటర్ లేదు. ఈ నీళ్లు కేవలం వస్తే బయటకు వస్తే రాగానే దేవరకొండ, ఆ తర్వాత నల్గొండలో కొంత ప్రాంతం, నకరికల్లో కింద వైపు ప్రాంతం, అసలు దానికేం నీళ్ళు ఉండే. అంటే 20 TMs అంటే లేని నీళ్లకు ప్రాజెక్టులు కట్టడం, నీళ్లు ఉన్న కాడ ప్రాజెక్టులు కట్టకపోవడం అనేది మొదటి నుంచి సమైక్యాంధ్రలో మనం ఇది చేసిన కుట్ర. అంటే వీళ్ళు చెప్తున్న మాట ఏదంటే తెలంగాణ నల్గొండకు నీళ్ళు తేవాల్సినటువంటి SLBCని పూర్తి చేయకుండా మిగతా ఏవేవో లిఫ్ట్లు, ఎత్తిపోతలు, ఈ ఖర్చు అయ్యేటువంటి దాని మీద కేసీఆర్ ఫోకస్ పెట్టిండు, దీంట్లో పూర్తి చేయలేదు అందుకే అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పూర్తి చేయడానికి స్పష్టమైన కారణం కనపడది, ఉరికి కనపడింది ఏం జరిగిందో వీళ్ళు చేద్దాం అనుకున్న దానికి. ఆ టెక్నాలజీనే తప్పుడు టెక్నాలజీ, అది ప్రపంచం అంతా డిస్కార్డ్ చేసిన టెక్నాలజీ, ప్రపంచంలో ఎవడు ఒప్పుకున్న టెక్నాలజీ. అది పెట్టినాడే వీళ్ళు దద్దమ్మలని తేలిపోయింది. ఆ టెక్నాలజీ వల్లనే మనకి ఈ సమస్యలు వచ్చినాయి. పూర్తి కాకపోవడానికి కారణం అదే, ఇలా కూలిపోవడానికి కారణం కూడా అదే. వాస్తవానికి వీళ్ళు మాట్లాడింది ఏదైతుందో ఇదంతా కూడా వీళ్ళ దుర్మార్గాల వల్లనే జరిగిందనేది ఇవాళ మనకు స్పష్టంగా కనపడ్డది. మిగతా పూర్తి చేసినాం కదా, మిగతా అన్ని ప్రాజెక్టులు నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కలకుర్తి, ఎత్తిపోతారు అన్ని పూర్తి చేసినాం. సో మీ అనుభవంతో చోట పూర్తి చేసినాం. మీ అనుభవంతో చెప్పండి, ఇప్పుడు అంటే ఈ SLBC ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు సరే ఇది ఈ ప్రమాదం నుంచి ఓ వారం రోజులకు 10 రోజులకు బయటకు వచ్చేసిన, ఇది కంటిన్యూగా చేస్తే ఎన్ని రోజుల వరకు దీన్ని, ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని పూర్తి చేయవచ్చు? శంకర్, వాస్తవానికి సార్ వాళ్ళు పెట్టిన టెక్నాలజీ ప్రకారం ఇన్ని రోజుల్లో చేస్తామని చెప్పడానికి ఎవరికి కూడా దమ్ము ధైర్యం ఉండదు. ఎంకరెడ్డి తాగి వదిలినట్టు ఉండదు అవతల. 20 నెలల్లో పూర్తి ఎందుకోనంటే 20 నెలలు పూర్తి చేసి మొగోడు 15 నెలల నుంచి వెళ్ళి బెనింగ్ ఏది లేకపోయిండు. ఆయన ఇప్పుడు అమెరికా పోయి చూడు దాదాపు 5 నెలలు అయినట్టుంది. పోయి చూసి వచ్చిండు, నేను దీన్ని పట్టుకొస్తున్నాను చెప్పిండు, జైలు పెట్టుకొని వచ్చినట్టే. మరి ఆయన వచ్చిన 6 నెలలు కూడా రాలేదు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ 3 సార్లు పోయిండు అమెరికాకు, లేదు పత్తా. ఒక్కసారి బేరింగ్ పోయింది అంటే సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది మళ్ళీ రావడానికి. నీళ్లు రావడం మొదలైతే సీపేజ్ ఇన్లెట్ నుంచి వెళ్ళి 1 మీటర్ కూడా తవ్వలేవు. ఇది వాతావరణం, ఇది పరిస్థితి. 5 ఏళ్ల నుంచి వెళ్ళి దాన్ని ముట్టుకోలేకపోయినాం మనం. ఎందుకు? జస్ట్ వాటర్ కొరత. అంటే మీరు ఇప్పుడు చెప్తా ఉంటే SLBC ఈ కెనాల్ కూరడం ఇదంతా చూస్తూ ఉంటే ఇది స్టార్ట్ చేసి కూడా వారం రోజులు అవుతుంది, ఈ తోమకం స్టార్ట్ చేసి కూడా. దీనికంటే ముందు ఒక వ్యవహారం చూస్తే మనకి ఈసారి కృష్ణాలో వాటర్ ఎక్కువ వచ్చినాయి, దాదాపు 1000 TMC దాకా వచ్చినాయి. ఆంధ్రాకి వాటర్ ఎక్కువ పోయినని చెప్పేసి మీరు కూడా ఆరోపణలు చేశారు, హరీష్ రావు గారు కూడా ఆరోపణ కాదు. అసలు ఏం జరిగింది అంటే ఎట్లా వాడుకున్నారు వాళ్ళు, వీళ్ళెందుకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదు, మీరు కూర్చున్నాక వీళ్ళకి ఎందుకు మెలకు వస్తలేదు? వాస్తవానికి ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి మొట్టమొదలు ఈ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ లేదు, ఈ ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే అది మన బాధ్యత ప్రభుత్వంగా అన్న సోయి లేదు వీళ్ళకు. మనం ట్రస్టీలము, ఈ రాష్ట్రానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారన్న సోయి లేదు. కేవలం వీళ్ళ అధికారాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా మాత్రమే భావిస్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది, ఇక మనం ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్ళు, సపోజ్ ముఖ్యమంత్రి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుసు. ఆయనకు భూములు కనబడితే చాలు, వాటికి గీతలు కొట్టాలి, రాళ్ళు పెట్టాలి, రంగులు వేయాలి, అమ్ముకోవాలి అనేది తెలుసు. ఆయనకు అందు నుంచి ఇంకేమీ తెలియదు ఆయన జీవితంలో. ఒక్కొక్క మంత్రికి ఒక పర్సెంటేజ్ తీసుకొని దాని ప్రకారం డబ్బులు సంపాదించడం తెలుసు. ఒక మంత్రికి వీని వాని భయపెట్టేసి జిల్లాలో ఉన్న మిల్లర్లను, క్రషర్ మిల్లర్లను, లేదా ఈ రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటాలను వీళ్ళని పిలిపించి, ఇల్లు కట్టుకుంటాలను పిలిపించి భయపెట్టి వాళ్ళకాడ పైసలు తీసుకొని బతకడం తెలుసు. వీళ్ళు ఎవరి పోటీలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సపోజ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఉత్తమ్ ఉన్నాడు, వీళ్ళకేంది మా మంత్రి పదవిలో ఆయన కూర్చున్నాడు. ఎందుకు? మాకాడ పైసలు లేకనే మేము పైసలు ఢిల్లీకి కప్పం కట్టలేక మేము తెచ్చుకోలేకపోయినాం, ఈయన కప్పం కట్టి తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మేము సంపాదించాలి అంతమంది, మేము కప్పం కట్టి ఆయన కట్టి ఒకటి మేము తెచ్చుకోవాలి దీన్ని. ఈ పనులు ఉన్నారు. మిగతా వాళ్ళు
దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, మళ్ళీ మనం వచ్చేది లేదు సచ్చేది లేదు. ఇక ఈ 20 ఏళ్ళు అయితే తెలంగాణలో కాంగ్రెస్ చూడలేము, ఇప్పుడే ఏదంటే సర్దుకోవాలి మనం అని చెప్పేసి ఒక ప్రయత్నం వీళ్ళు ఉన్నారు. అంతే తప్ప అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన మనం చేస్తేనే అభివృద్ధి ముందుకు పోతుంది, మన మీద ఆధారపడి ఉంది కొంత అనే సోయి లేదు. ఇక నీళ్ళ గురించి పూర్తిగా అవగాహన లేదు, ఎవరికి లేదు ఇందులో అవగాహన. నీళ్ళని కొలిసే లెక్కిందో కూడా తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు, క్యూసెక్లు అంటే తెలియదు వీళ్ళకి ఎవరికి కూడా. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. కృష్ణ మీద ప్రభుత్వం వచ్చిన కొత్తల్ని పూర్తిగా కేంద్రం అధీనంలోకి తీసుకుంటుంది, దీన్ని ఆ ప్రమాదం ఉంది మనకు. ఏపీ బలగాలు వచ్చినప్పుడు ఎడావుడైనప్పుడు వచ్చిన కేంద్రం వచ్చి తీసుకుంటుంది, ఇమ్మీడియట్గా మన హ్యాండ్ ఓవర్లో తీసుకోవాలి. 9.5 ఏళ్ళు మేము అట్లా పెట్టుకున్నాము అని చెప్పి మేము మొత్తుకున్నాం, వినలే. ఆఖరికి కేసీఆర్ గారు నల్గొండలో సభ పెట్టి 1,00,000 మందితోని మీరు చేస్తారా, మేము రావాలన్నా జనాన్ని తీసుకొని కట్ట మీదకి అని చెప్పి గొడవ చేస్తే గర్జిస్తే గవ్వాల మళ్ళీ తెల్లారి అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపారు, మాకే హక్కు ఉండాలి అని చెప్పి. మళ్ళీ దాని తర్వాత మీతో చప్పుడు లేదు, దాంట్లో ఉత్తరం లేదు, దాంట్లో ఒక మాట్లాడిన సందర్భం కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. మీడియాలో మీరు చూడవచ్చు ఈ సంవత్సర కాలం అవాళ్ళు మాట్లాడినాడు తప్ప. అదే పద్ధతిలో నీళ్లు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఉత్తనే పాత మాటలు చెత్త మాటలు ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మాట్లాడితే నువ్వు వెనుకకు పోయి ఇంకేదో తిట్టుడు తప్ప. మొన్న ఏం జరిగింది, ఈ సంవత్సరం 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి కృష్ణలో. తాత్కాలికంగా మనకున్న ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన నీళ్ళల్లో 660 టీఎంసీల వరకు ఆంధ్రప్రదేశ్కి పోతాయి, 360 టీఎంసీల వరకు 350 నుంచి 60 మధ్యన మనకు వస్తాయి తాత్కాలిక అలొకేషన్ ప్రకారం. ఇద్దరం ముగ్గురం ఒప్పుకున్న దాని ప్రకారం కేంద్రము మనం. ఓకే, ఆ వాటా ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ 650 టీఎంసీలు వాడుకున్నాడు. ఆయన వాటా మొత్తం వాడేసుకున్నాడు. ఇక 9 టీఎంసీలు ఏమున్నాయి ఆయన. ఓకే, అవి మనుషుల కొరకు ఉండాలి, మొత్తం ఎండాకాలం మే జూన్ దాకా మనుషుల కొరకు ఉండాలి. మన వాటా 220 టీఎంసీలే వాడుకున్నాం. మన ఇంకా 130 టీఎంసీలు పైన ఉన్నాయి, మన 135 దాకా ఉంటాయి. దేనికి అవంటే మహబూబ్నగర్ జిల్లాలో మనకు కావాల్సిన సెకండ్ క్రాప్ కొరకు పంటల కొరకు, సాగర్ ఎడమ కాలువ ఎస్ఎల్బిసి కింద ఉన్న పంటల కొరకు, అది ఖమ్మం జిల్లా దానిక మొత్తం దీనికి. ప్లస్ అన్నిటికీ మించి ముఖ్యమైనది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల మంచినీళ్ళు, అదేవిధంగా మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు మనం నీళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటాం ఎప్పుడైనా అట్లా. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మనం అట్లనే ఇప్పుడు 120-130 టీఎంసీల నీళ్ళు అట్లా పెట్టుకొని ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఆయన వాటా మొత్తం దీనేసి తాగేసిండు, మళ్ళీ మన నీళ్ళు కూడా తీసుకోవడం మొదలుపెట్టిండు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కుడికాలువ నుంచి 10,000 క్యూసెక్లు దంచకపోతున్నాడు రోజు, పైన ముచ్చుమర్రి నుంచి వెళ్ళి పైనుంచి వెళ్ళి ఆ నుంచి 10,000 క్యూసెక్లు దంచకపోతున్నాడు. ఏడు అవకాశం ఉంటే తీసుకుపోతున్నాడు, రోజుకు టీఎంసీన్నర నీళ్ళు వేసుకుపోతున్నాడు. దాని మీద కేసీఆర్ గారు మాట్లాడించి పార్టీ నుంచి వెళ్ళి మాట్లాడమని చెప్పి హరీష్ రావు గారితో మాట్లాడితే హరీష్ రావు గారు చెప్పిండు, వాళ్ళు తీసుకుపోతున్నారా, మీరు ప్రభుత్వం సోయి లేకుంటుంది, ఇమ్మీడియట్గా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి, కేఆర్ఎంబి కంప్లైంట్ పెట్టండి, ఢిల్లీ కంప్లైంట్ పెట్టండి, అభ్యంతరం చెప్పండి, దాన్ని అన్యాయం అని చెప్పి మాట్లాడి దాన్ని పాజిటివ్గా తీసుకొని వెంటనే స్పందించాల్సిన ప్రభుత్వం. మంత్రి పాపం హరీష్ రావు గారు పెట్టిన 2 గంటలు కాకముందే గాంధీభవన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, గాంధీభవన్ నుంచి ఆయన కూడా తెలియకుండానే ప్రెస్ ఆయన పేరు మీద పెట్టేసేసారు. అందుకని ఆయన ఎక్కడ ఉన్నాడు, గంట లేట్ అయింది. మళ్ళీ 3కి పెట్టాడు, 2కి అన్నది 3:30 పెట్టాడు. పెట్టి మొత్తం వాళ్ళు రాసి పంపినాయి, సీఎం ఆఫీస్ నుంచి రాసి పంపిన నోట్బుక్లు మాట్లాడి. అప్పుడు కేసీఆర్ దీనికి ఒప్పుకోండు, ఇప్పుడు దీనికి ఒప్పుకోండు, అప్పుడు దానికి ఒప్పుకోండు, జగన్ పిలిచి అన్నం పెట్టిండు, చిల్లర మాటలు చిల్లర వేషాలు. మళ్ళీ నేను మాట్లాడినా, నేను అడిగినా మేము రాజకీయాలు మాట్లాడలేదు, మా హరీష్ రావు గారు మేము విమర్శలు చేయలేదు, తెలంగాణ నీళ్ళెత్తుకపోతున్నారు పాత సంగతులు, ఎంత 50% తెస్తావా 60 తెస్తావా, నువ్వు ఎంత మునగాడి తర్వాత సంగతులు. కానీ ఇప్పుడు ఈ నిమిషానికి నీళ్లు పోతున్నాయి అవతల, మన నీళ్లు అవి మన నీళ్లు, మనం దాచిపెట్టుకున్నాయి, మనం బ్యాంకులో వేసుకున్న డబ్బులు ఎంతో గంతే. నువ్వు నేను ఏర్పడ్డం పంచుకున్నాం, నీకు 650 వచ్చినాయి, నాకు 350 వచ్చినాయి, బ్యాంకులు వేసినాం, నీ పైసలు అయిపోయినాక మళ్ళీ అకౌంట్ ఉందని చెప్పి వేసుకపోతూనే ఉన్నావు నువ్వు. గిది అభ్యంతరం చెప్పు అని చెప్పినాం. నువ్వు గిది మాట్లాడకుండా నోటుకు వచ్చిన బూతులు రాజకీయాలు 2 ఏళ్ళ నుంచి పాడిందే పాడరా అన్నట్టు ఏదో అన్నట్టు ఆ పద్ధతిలో కాదు. నీళ్ళ సంగతి ఏందో చెప్పు, పోతున్నాయి నిజమా కాదా చెప్పు, మాట్లాడి దీమే మొదలు ఉంటే అప్పుడు తెల్లారి ఉత్తరం రాసింది మన సెక్రటరీ కేఆర్ఎంబికి. ఒక చిన్న విషయం సార్, ఇక్కడ ఇప్పుడు వీళ్ళకు ఇరిగేషన్ శాఖ ఉంది, ఇరిగేషన్కి మంత్రి ఉన్నారు,
దాని మీద ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు ఆ డ్యామ్ను చూసేటువంటి అక్కడ పర్యవేక్షణ చేసేందుకు అధికారులు ఉంటారు. ఎందుకు కేసీఆర్ గారు చెప్పిందాక ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ శాఖ మంత్రులకు కానీ మన నీళ్ళు ఎత్తుకపోతున్నటువంటి సో ఎందుకు వస్తలేదు? అదే నేను చెప్పింది మొదలు చెప్పినట్టు, అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి లేదు. వాళ్ళ డబ్బులయ్యావా, వాళ్ళ పదవులయ్యావా, ముఖ్యమంత్రి పోటీ యావా తప్ప అసలు ఈ యావలేదు. ప్రజల పట్ల మన ప్రయోజనాల పట్ల సోయి లేదు, యావలేదు. ఇందులో ఇంకా దుర్మార్గమైన విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చిన అధికారం పెట్టుకున్నారు సలహాదారుగా. ఇక వాడు ఎందుకు చెప్తాడు? మంత్రి అంటూ ఎప్పుడన్నా సోయి లేకుంటుండే ఏదైనా వేరే పనులలో పడ్డా సలహాదారు అంటూ అదే పని మీద ఉండాలి. ప్రతి క్షణం నీ హక్కును కాపాడడానికి కొరకు ఏం ప్రయత్నం చేయాలో ఆ పనులు ఉండాలి. ఈ మంత్రి సోయి లేదు, ముఖ్యమంత్రి సోయి లేదు, సలహాదారు అంటే కాయంత లేదు. సలహాదారునికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యం. చంద్రబాబు మనిషిని తీసుకొచ్చి పెట్టారు. చంద్రబాబు రికమెండేషన్ మీద ఇచ్చిండు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన. మరి చంద్రబాబు రికమెండేషన్ మీద పెట్టుకున్న అధికారులు ఇటుకు వస్తే వాడికి వాళ్ళ ప్రయోజనాలు కాపాడతాడు తప్ప మన ప్రయోజనాలు ఎట్లా కాపాడతాడు? ఇది వాస్తవం. జరుగుతుంది, మన కళ్ళ ముందు జరుగుతున్న సత్యమే. సో ఇప్పుడు అట్లా మన ఇప్పుడు ఇంకా స్టిల్ పోతూనే ఉన్నాయి వాటర్ ఇంకా నిమిషానికి ఇప్పటికి కూడా. మొన్న హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు పోతూనే ఉన్నాయి, ఆ తర్వాత ఉత్తమ్ మాట్లాడినప్పుడు పోతూనే ఉన్నాయి, తెల్లారి నేను మాట్లాడినప్పుడు పోతూనే ఉన్నాయి, ఇవాళ మన ఇద్దరు మాట్లాడుకునే టైం కూడా పోతూనే ఉన్నాయి. ఇంకా ఏ నీళ్ళు అట్టే పోతున్నాయి. ఎందుకు రాసి చేతులు దుక్కురు? అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు దాని మీద అట్లా ఫోకస్ చేయట్లేదు? ఎందుకు అట్లా వదిలేస్తున్నారు? కేవలము అంటే దేనికోసం? దీనికి రీజన్ ఏంటిది? ఎందుకు నీళ్ళని ఇట్లా? బహుశా మనకు తెలిసి ఇక రాష్ట్ర ప్రయోజనాలకు మించిన ప్రయోజనం ఇంకేదైనా ఉన్నది అంటే స్వార్థ ప్రయోజనం ఉంటుంది. ఏంటి ఆయన స్వార్థ ప్రయోజనం ఏంటి? బహుశా నాకు తెలిసి మోడీకి ఈయనకు మధ్యన అనుసంధానంగా చంద్రబాబు నాయుడు ఉండే అవకాశం ఉంది. ఈయన రాజకీయ స్థిరత్వానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అవసరం ఉన్నట్టుంది. మీడియేషన్ కొరకు, పైనుంచి ఇబ్బంది రాకుండా చేయడం కొరకు. అటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనం, చీకటి ప్రయోజనాలు ఏదో ఉంటే తప్ప, లేకపోతే ఎందుకు కొట్లాడారు రాష్ట్రం గురించి? వీళ్ళు రాష్ట్రం గురించి కొట్టాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే మీరు చెప్తున్న ప్రకారము ఈయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం, ఈయన ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలను కాపాడుకోవడం కోసం ఇప్పుడు తెలంగాణ నీళ్ళని, తెలంగాణ హక్కుని వదులుకుంటున్నారు, తెలంగాణ ప్రజల్ని ముంచుతున్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అధికారిని ఎట్లా తీసుకుంటాడు సలహాదారుగా? జస్ట్ చంద్రబాబు నాయుడు రికమెండేషన్ మీద తప్ప. చంద్రబాబు రికమెండేషన్ మీద వచ్చినప్పుడు చంద్రబాబుకు కొమ్ము కాస్తాడు తప్ప, ఆయనకు సమాచారం ఇస్తాడు తప్ప కోవర్ట్గా నీకెందుకు ఇస్తాడు? స్పష్టంగా కనబడుతుంది. అంత కీలకమైన శాఖ. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎస్ఎల్బిసి ఓవైపు, ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని ఎత్తుకపోయేది ఒకవైపు, మరొక వైపు అక్కడ మళ్ళా పోతిరెడ్డిపాడు, పులిచింతల ఈ వ్యవహారం ఒకవైపు, ఇంకా కృష్ణా జలాల మీద తెలంగాణ హక్కులను కోల్పోవాల్సిందేనా? ఈ పరిస్థితి తప్పదా? ఇంకా మళ్ళీ మనం మరొక ప్రజా ఉద్యమం తేవాల్సిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే అధికారాలతో ఉందో, ఏదైతే బాధ్యతలతో ఉందో, అది తన బాధ్యతను సరైన పద్ధతిలో నెరవేర్చినప్పుడు ప్రతిపక్షంగా ప్రజల్ని ఐక్యం చేయాల్సిన అవసరం, కొట్టాడాల్సిన అవసరం మనకే ఉంది. ఇవాళ తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీగా, నిరంతరం ప్రతి క్షణం తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పైనే ఇప్పుడు ఆ బాధ్యత మళ్ళీ పడింది. ఓకే, మళ్ళీ కేసీఆర్ అంటే మిమ్మల్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలందరూ మిమ్మల్ని, మీ పార్టీని తిరస్కరించారు కదా. అంటే నల్గొండలో 12 ఉంటే 11 ఓడగొట్టారు, మహబూబ్నగర్లో 14 ఉంటే 12 ఓడగొట్టారు, ఖమ్మంలో 10కి 9 ఓడగొట్టారు, ఒకరు గెలిచిన కూడా పోయారు. అయినా ఆ ప్రాంతం మీద మీకు ఎందుకు, మీరు ఎందుకు కొట్లాడాలి? ఓట్లు, ఎన్నికలు, రాజకీయాలు చాలా అంశాల మీద ఆధారపడి జరుగుతాయి. ఒక్కోసారి పొరబడతారు కూడా, ఒక్కోసారి ఆశపడతారు కూడా, కొన్నిసార్లు ప్రలోభాలకు లొంగుతారు కూడా. రకరకాలుగా ఉంటాయి మనలాంటి దేశాలు. అట్లని కేవలం మన ఏదో రాజకీయంగా తిరస్కరించారు కాబట్టి మనం ఏదో వదిలేద్దామనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇంకోటి ఏంది, మేము తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడినాడు, మాకు ఎవరేం పదవులు ఇవ్వలే, లేకపోతే మమ్మల్ని ఎవరేం జీతం పెట్టుకోలే, మాకు ఇంకోరు ఎవరైనా చేయాలి. ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా మా బాధ్యత కొట్లాడితే తప్ప తెలంగాణ తెచ్చుకోలేము, తెలంగాణ తెచ్చుకుంటే తప్ప మన నీళ్లు, మన నిధులు మనకు దక్కవు అన్న దాని మీద కొట్లాడిన వాళ్ళు. నేలతల్లి విముక్తిని చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. ఎవడి కడుపులు తలబెట్టినా, ఎవడి కాళ్ళు మొక్కినా, ఎవడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు, తెలంగాణ ముందుకు పోదు. రాష్ట్రం తెచ్చుకుంటే తప్ప సాధ్యం కాదు అని నమ్మి దాని కొరకు కొట్లాడినాం కేసీఆర్ గారి నాయకత్వం. అటువంటి వాళ్ళమే అప్పుడు కూడా ఇటువంటి ద్రోహాలు చాలా అయినాయి. అనేక ద్రోహాలకు, అనేక మోసాలకు గురైనాం, అనేక ఎదురుదాడులు జరిగినాయి. గానాడే మేము వదిలిపెట్టలే రాష్ట్రం వచ్చేంతవరకు. ఇవాళ
ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు. తప్పకుండా ప్రతిక్షణం ఇవ్వాలి. ఈ విషయం కూడా కేసీఆర్ గారు అలర్ట్ అయ్యి కేసీఆర్ గారు చెప్పి అరే దీని మీద వాళ్ళకి సోయలేదు, ప్రభుత్వం మాట్లాడతలేదు, మీరు మాట్లాడండి ఇమీడియట్గా అని చెప్పి పార్టీగా అలర్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ మొదలైంది. మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత హరీష్ రావు గారు నేను మాట్లాడిన తర్వాతనే ఉత్తరం రాసింది వాళ్ళ కేంద్రానికి వీళ్ళు. మళ్ళీ నిన్న వాళ్ళు ఎస్ఎల్బీసీ ఇష్యూ వచ్చిందని చెప్పి దాన్ని మర్చిపోతున్నారు. కానీ అది ఇది అన్నీ కూడా సైమల్టేనియస్గా కొనసాగాల్సినవి. తప్పకుండా అల్టిమేట్గా మళ్ళీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కొరకు కాపాడుకోవడం కొరకు, తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కొరకు బీఆర్ఎస్ పార్టీనే, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. తప్పకుండా మళ్ళీ కొట్లాడతాం, ప్రజల ఐకమత్యం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, ఆ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. తప్పకుండా తెలంగాణ హక్కుల్ని కాపాడుతాం. రైట్ సార్, ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే బేసిక్గా మనం రాజకీయం మాట్లాడడం కూడా చాలా ఉన్నాయి, కాకపోతే ఇలా మనం రాజకీయం కాకుండా ఓన్లీ ఎస్ఎల్బీసీ నీళ్ళ కేటాయింపులు ఇది అంటే ఈ మొత్తం వ్యవహారంలో మనం చూస్తూ ఉంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కనపడతా ఉంది, ప్రజలను పట్టించుకొనితనం కనపడతా ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకు పోతా ఉంది? ఏమైనా ఒక పోరాట కార్యాచరణ ఏమైనా రూపొందిస్తూ ఉన్నారా? లేకపోతే మీరు ఇప్పుడు ఫిబ్రవరిలో బేసిక్గా మీరు ఒక సభ అనుకున్నారు, గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, కానీ మళ్ళీ మీరు ఏప్రిల్ దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నీళ్ళకి సంబంధించి ఏమన్నా ఒక కార్యాచరణ ఏమన్నా రెడీ చేసుకున్నారు? తప్పకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ హక్కుల గురించి కొట్లాడుతూనే, తెలంగాణ హక్కులు కాపాడుకోవడం ప్రయత్నం చేస్తూనే పార్టీగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. సభ అనేది సందర్భాన్ని బట్టి నిర్వహిస్తాం. అది ఒకవైపు అది పార్టీకి సంబంధించిన ప్రక్రియ. ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన కూడా సభ నిర్వహించాలని అనుకున్నాం, అది జరుగుతుంది. కానీ ప్రత్యేకించి ఇప్పుడు కృష్ణ పైన ఏదైతే నీళ్ళపైన కృష్ణ పైన ఏదైతే ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం, అవతల ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి ఉండటం, దానివల్ల కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ఏదైతే నష్టం జరుగుతుందో, మన హక్కులకు భంగం వాటిల్తుందో, దీనిపైన తప్పకుండా కేసీఆర్ గారు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తారు. ఒక మంచి ఉద్యమ రూపం తీసుకుంటాం. తప్పకుండా మన హక్కులు కాపాడడానికి కొరకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. నెక్స్ట్ మళ్ళీ మన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా మిమ్మల్ని పిలిచినప్పుడు మేము చాలా ఒక అన్ఫిల్టర్డ్ అనుకున్నాము, బట్ కనుక ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.